వెల్కమ్ టు మానుకోట టైమ్స్ న్యూస్. ఆ 400 రూపాయలే నా జీవిత గమనాన్ని మార్చాయని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని 10 మందికి మంచి చేయాలనే సదుద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, రిజర్వేషన్ కలిసి వస్తే స్థానిక ఎన్నికల బరిలో గీస్తానని అంటున్న కాంగ్రెస్ యువ నాయకుడు ఆకుతోట సతీష్ తో మా మానుకోట టైమ్స్ ప్రతినిధి బొడ్డు అశోక్ ఫేస్ టు ఫేస్. సామ్రాజ్యం నిర్మించారు. ఒకవైపు వ్యాపారాన్ని కొనసాగిస్తున్న రాజకీయాలకు ముందడుగు వేస్తున్నారు. వారి నెల్లికూరు మండలంలో జరుగుతున్నటువంటి రాజకీయ జంక్షన్ జరుగుతున్న చర్చ ఆకుతోట సతీష్ యువజన కాంగ్రెస్ నేత, వారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ చెబుతున్నారు. చెప్పండి సతీష్ గారు. నమస్కారం. ముందుగా మానుకోట టైమ్స్ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. సతీష్ గారు చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను బీసీ కుటుంబంలో జన్మించాను. సాధారణ కుటుంబంలో జన్మించాను. నా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు. ముందు నుండి కూడా చాలా కష్టతరంగా ఉన్న కుటుంబం నుంచే వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్గా వ్యాపార రంగంలో ఉన్నాను. చెప్పండి, 400 రూపాయలకు ఇబ్బంది పడ్డ సతీష్ వ్యాపార రంగంలో ఎలా రాణించారు? ఆ 400 రూపాయలు అన్నదే నా జీవితాన్ని మార్చేసింది. ఆ రోజు అంత కష్టపడ్డాను కనుక కష్టాన్ని నమ్ముకున్నాను. ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయకుండా ఎల్లప్పుడూ వ్యాపారంలోనే ముందుకు సాగుతుంటూ చిన్న పనిగా మొదలుపెట్టి అంచెలంచెలుగా ముందుకు సాగుతున్నాను. అందరి నా శ్రామికుల నా స్టాఫ్ సహాయంతో ముందుకు వెళ్తున్నాను. చెప్పండి, ఒక కుగ్రామంలో పుట్టినటువంటి సతీష్ ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మీ దగ్గర ఎంతమందికి, మీ ద్వారా ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? ఎక్కడెక్కడ మీ వ్యాపారం ఎలా కొనసాగుతుంది? నేను ముందుగా మా అన్నయ్య ఆది శ్రీనివాస్ అని చెప్పేసి ఉంటారు, వాళ్ళ దగ్గర పనిచేశాను. మా అన్నయ్య ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే నేను ముందుకు సాగాను. వాళ్ళ దగ్గర కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నేర్చుకొని నేను నా సొంత సంస్థ నెలకొల్పిన తర్వాత ఈరోజు ఒక 160 మంది మన దగ్గర పనిచేస్తున్న 160 మంది ఉపాధి కలుగుతున్నారు. అది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో నా వర్క్ జరుగుతుంది. బిజినెస్ రంగంలోకి వచ్చిన యువతకు ఏం చెప్తున్నారు? పట్టుదల, కష్టం కంపల్సరీ. పట్టుదల అనేది ఉండాలి. ఎందుకోసం అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసామంటే ఎట్టి పరిస్థితుల్లో ముందుండే వైఫల్యాలకు భయపడి వెనక్కి తగ్గకూడదు. నైతికత కంపల్సరీ కావాల్సిందే. ఇప్పుడున్న ఆధునిక సమాజాన్ని అర్థం చేసుకుంటూ టెక్నాలజీతో ముందుకు నడవాలి. చెప్పండి, మీరు 10ల సంఖ్యలో రాష్ట్రాల్లో వ్యాపారం కొనసాగిస్తున్న 100 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. బిజినెస్ వైపు పోకుండా ఎందుకు రాజకీయాలకు రావాలి? మీరు చెప్పింది నిజం. రాజకీయాలకు రావాలనుకున్నది నిజమే. ఎందుకోసం అంటే నేను వ్యక్తిగతంగా ఎంతోమందికి సహాయం చేస్తున్నాను. అది వ్యక్తిగతం అవుతుంది. కానీ రాజకీయం ఎంచుకున్నప్పుడు ఏమవుతుందంటే వేల మందికి సహాయం చేయడానికి ఛాన్స్ ఉంటుందనే ఒక ఉద్దేశంతో ముందుకు వస్తున్నాను. చెప్పండి, రాజకీయాలకి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చారు. ఏంటి మీ అంతిమ గోల్ ఏంటి అసలు రాజకీయం? ఒక బీసీ బిడ్డగా ముందుకు వస్తున్నాను. రాజకీయంలో నేను అనుకునేది ఏంటంటే చాలామందికి నేను ఇప్పుడున్న వ్యాపార రంగంలో వండుకుంటూ సేవ చేస్తే ఒక వ్యక్తిగత ఒకరికో ఇద్దరికో చేయగలుగుతా. కానీ ప్రజలందరికీ చేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు ఏ విధంగా అంటే కంపల్సరీ పాలనలో భాగమై ఉండి ముందుకు సాగాలని అనుకుంటున్నాను. ఇటీవల కాలంలో నెల్లికూరు రాజకీయ జంక్షన్లో మీ పేరు హాట్‌గా కనపడుతుంది. ఏంటి, ప్రత్యక్ష ఎన్నికల్లో జడ్పీస్గా పోటీ చేయబోతున్నారు? అవును, నిజమే. పోటీ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ నాకు అందరి సహాయ సహకారాలు ఉండి నాకు ఒకవేళ ఒక ఛాన్స్ వస్తే తప్పకుండా చేయాలనుకుంటున్నాను. చెప్పండి, మీకు రాజకీయ గురువు ఎవరు అంటారు? రాజకీయ గురువు చాలా మంది ఉన్నారు. అందరూ రాజకీయ గురువులే. నా సీనియర్లు ఎంతమంది అవుతున్నారు, అందరితో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నాను. మీరు ఇంతకాలం బిజినెస్ చేశారు, ఇప్పుడు రాజకీయాలకు వచ్చారు. ఇటీవల కాలంలో చాలా గ్రామాలు పర్యటిస్తున్నారు. ప్రధానంగా పరమర్శల పేరుతో, తర్వాత ఎవరైనా చనిపోయినా కానీ ఎవరైనా శుభకార్యాలకు కూడా మీరు మేమంతో ఆర్థిక సాయం చేస్తున్నాయి. మీరు చేస్తున్న సందర్భంలో వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? వారి నుండి చాలా సంతోషంగా చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నేను సహాయం చేయాలన్న గుణంతో సహాయం చేస్తున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళని చూసిన తర్వాత ఇంకా చేయాలనే భావన నెలకొన్న కనుకనే ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. చాలామంది ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. అన్నింటినీ చూసుకుంటూ అన్నింటినీ చేయాలంటే ఒక వ్యక్తిగతంగా కాకుండా పాలనాపరంగా ముందుకు వెళ్తే బాగుంటుందనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను. చెప్పండి, మీరు
రిజర్వేషన్ కలిసి వచ్చి ఒకవేళ జడ్పీసీగా పోటీ చేసి మీకే టికెట్ ఇస్తే మీరు గెలిచిన తర్వాత నెల్లూరును ఎలా మార్చబోతున్నారు? ప్రజలందరి సహకారంతో, పాలకవర్గ సహకారంతో, నా ముందున్న సీనియర్లందరి సహకారంతో ఇక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో జిల్లా పరిషత్కి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి మొత్తం క్లియర్ చేయించుకోవడం, ఆ విధంగా చేయాలనుకుంటున్నాను. చెప్పండి, మీ సొంత పార్టీలోనే మీ విమర్శ ఉంది, పారాచూట్ పర్సనల్ ఒక విమర్శ ఉంది, దీనికి ఏం సమాధానం చెప్తారు? పారాచూట్ పర్సనల్ వాళ్ళ వ్యక్తిగతం. నాకు వచ్చేసి నా బిజినెస్ ఏదైతుందో ఆల్రెడీ నేను మొత్తం అందరినీ సమకూర్చేసి ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళకపోయినా నా బిజినెస్ అనేది నడుస్తూనే ఉంటుంది. అది నిర్ణయాత్మకంగా మొత్తం చేసి ఉన్నది కనుక నేను వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడే ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చేసాను. మీరు బడిలో నిలబడితే మీ యొక్క స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎలా మీ అనుచర వర్గాన్ని ఎలా సమీకరించబోతున్నారు? సమీకరించడం అంటే వాళ్ళ ప్రేమతోనే ముందుకు వెళ్ళాలనుకున్నా, ఆ విధంగానే ముందుకు వస్తున్నాను. చెప్పండి, యువతకు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? చదువుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో సరే వ్యాపార రంగంలోకి ముందుకు రావాలి, చదువుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు అలవాటు పడకూడదు. గాంజా కావచ్చు, లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది గేమ్స్ అని బెట్టింగ్ యాప్స్లలో డబ్బులు పెట్టడం, అలాంటి మద్యం కానీ ఇలాంటి వాటికి పోకుండా వృత్తి నైపుణ్యం ఉన్న స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ ఒకవైపు వ్యాపారంలోకైనా వెళ్ళవచ్చు, లేదంటే చదువు రంగంలోనే ముందుకు సాగాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. యువత మత్తుకు చిత్తు కాకుండా తమ జీవితాన్ని లక్ష్యం వైపుగా అధిగమించేలా ప్రత్యక్ష రాజకీయాలకు రాబోతున్న అవకాశం వచ్చి ప్రజల ఆశీస్సులతో అందించి పార్టీ నాయకత్వం కూడా అందరూ ఏకతాటిపైకి వచ్చిన